సిట్టు బిట్టు అవసరం లేదు, మొత్తం తేలిపోయింది. చంద్రబాబును శిక్షించాల్సిందే అని తేల్చేస్తారు జగన్. అదేంటి భయ్యా, మీరు సుప్రీంకోర్టు సిట్ అడిగారు, సుప్రీంకోర్టు సిట్ కూడా వేసింది, ఇప్పుడు అంత మాట అన్నారు, ఇప్పుడేం చెప్పుకోవాలి అని వైసీపీ నేతల మైండ్ బ్లాంక్ అయిపోయినా ఆయన తీరు అంతే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ అదే. దొరికిపోయినా సరే అడ్డగోలుగా మాట్లాడటం, అది కూడా కల్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఆయన శైలి. ఒక్క తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలోనే కాదు, ఆయన చేయించిన దోపిడీలు, ఖూనీలు, దాడులు, ఇలా ప్రతి విషయంలోనూ ఆయనది అదే వాదన. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ రెడ్డి వాదన ఏంటి? ఆ కేసును పెద్దగా అనుభవం లేని కానిస్టేబుల్ తేల్చేస్తాడు. అంత సింపుల్ కేసును తమకు ఇష్టమైన వారిని కాపాడేందుకు, ఇతరుల్ని బలిచేసేందుకు అధికారాన్ని వాడుకున్నారు. నిందితుడుకు పూర్తి స్థాయి సపోర్ట్గా ఉన్నారు. వాళ్లను పట్టుకుంటే తనవి మొత్తం బయటపడతాయని అనుకున్నారేమో కానీ తన వాదనను మాత్రం తగ్గించుకోలేదు. సాక్ష్యాలన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి కదా అంటే అవినాష్ రెడ్డి చెప్పిందే నమ్ముతానంటారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో తమ వాళ్లకు బీపీలు వచ్చాయని సమర్థించుకున్నారు. ఆర్ఆర్ఆర్పై హత్యాయత్నం కేసులో తమకు విమర్శించారని చెప్పుకొచ్చారు. ఏదైనా తాము చేసింది కరెక్టేనన్న భావనతో ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఎదురుగా కనిపిస్తున్న సాక్ష్యాలు, తప్పుడు పనులకు పొందిన లబ్ధి అన్ని కళ్ల ముందు ఉన్నా కూడా అవే బొంకులు. తిరుమల కల్తీనే ఈ వ్యవహారంలో కనీసం సుప్రీంకోర్టు సిట్ను కూడా ఆయన ఆహ్వానించలేక తప్పుడు రిపోర్ట్ వస్తుందని ముందుగానే చెబుతున్నారంటే ఎంత అడ్డంగా దొరికిపోయారో అర్థం చేసుకోవచ్చు. జగన్ రెడ్డి లాంటి మనస్తత్వం అత్యంత కరుడగట్టిన నేరస్తులకు కూడా ఉండదు. పూర్తిగా దొరికిపోయిన తర్వాత కొంతమంది తలదించుకుంటారు, కానీ జగన్ రెడ్డి మాత్రం తాను చేసింది కరెక్టేనని వాదిస్తూనే ఉంటారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడతా ఉన్నారు అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది. చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. నిజంగా తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను పంచిపెట్టినట్టుగా, తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం.